80 years of independence. But one question still remains. Are we really independent? రేపటి తర్వాత మనం 80 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ని ఎంతో గర్వంగా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. మన దేశం బ్రిటిష్ రూల్ నుంచి బయటపడి స్వేచ్ఛ పొందిన రోజును గుర్తు చేసుకుంటాం. కానీ ఒకసారి మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. దేశం ఇండిపెండెంట్ అయింది, కానీ మనుషులు నిజంగా ఇండిపెండెంట్ అయ్యారా? ఇప్పటికీ చాలామంది ఫియర్, ఇన్ఈక్వాలిటీ, డిస్క్రిమినేషన్, కరప్షన్, సోషల్ ప్రెషర్ ఇట్లా వీటి మధ్యనే జీవిస్తున్నారు. మనకు నచ్చినట్టు మాట్లాడటానికి, మనకు సరైనది అనిపించిన దారిలో నడవటానికి, ఇది రాంగ్ అని క్వశ్చన్ చేయడానికి కూడా చాలాసార్లు సొసైటీ భయాన్ని కలిగిస్తుంది. పీపుల్ ఏమనుకుంటారు, సొసైటీ ఏమంటుంది, ఎందుకు ఎదురు మాట్లాడుతున్నావు, ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా మన ఫ్రీడమ్ని లిమిట్ చేస్తున్నాయి. మనకు నచ్చని విషయాన్ని ఇది తప్పు అని చెప్పే స్వేచ్ఛ ఉందా? ఇంజస్టిస్ చూసినప్పుడు వాయిస్ రేస్ చేసే ధైర్యం ఉందా? మన ఒపీనియన్స్ వల్ల మనల్ని జడ్జ్ చేయకుండా కనీసం మన మాట వినే సొసైటీ ఉందా? ఇండిపెండెన్స్ అంటే కేవలం బ్రిటిష్ రూల్ నుంచి ఫ్రీడమ్ పొందడం కాదు. మనిషి తన ఐడెంటిటీతో, తన చాయిసెస్తో, తన డిగ్నిటీతో ఫియర్ లేకుండా జీవించగలగడం కూడా ఇండిపెండెన్స్. దేశానికి ఫ్రీడమ్ వచ్చి 80 ఇయర్స్ అయింది, కానీ మన ఆలోచనలు ఇంకా కొన్ని బౌండరీస్లోనే బంధించబడి ఉంటే మనం నిజంగా ఇండిపెండెంట్ అని చెప్పగలమా? మేబీ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎండెడ్ 80 years ago, బట్ ద స్ట్రగుల్ ఆఫ్ ట్రూ ఫ్రీడమ్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్. ట్రూ ఇండిపెండెన్స్ అంటే ఫ్లాగ్ ఎగిరివేయడం మాత్రమే కాదు, ప్రతి మనిషి వాయిస్కి వాల్యూ ఇవ్వడం, ప్రతి ఇండివిజువల్ని ఈక్వల్లీ రెస్పెక్ట్ చేయడం, రాంగ్ని క్వశ్చన్ చేయడానికి స్పేస్ ఇవ్వడం, అండ్ ఫియర్ లేకుండా జీవించే హక్కును అందరికీ ఇవ్వడం. దేశం స్వేచ్ఛ పొందడం ఒక గొప్ప విజయమే, కానీ ప్రతి మనిషి భయం లేకుండా సమానంగా, గౌరవంగా జీవించగలిగిన రోజే నిజమైన స్వాతంత్రం. జై హింద్.